చిన్న ప్రశ్న ముందుకు సాగుదాం. ఆ ప్రశ్న ఏంటయ్యా అంటే, నీవెవరి తాలూకా? మరోసారి చెప్తున్నా, ఆ ప్రశ్న ఏంటయ్యా అంటే, నీవెవరి తాలూకా? అసలు నువ్వు ఏ సంబంధం, ఎవరికి సంబంధించిన వాడవు? నీకున్న సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయి? నువ్వు ఎవరువో, నువ్వు ఎలాంటి వాడవో, ఎలాంటి స్థితిలో నీ బంధము దేవునితో ఉన్నదో తెలుసుకోవటానికి ఇదొక అద్భుతమైనటువంటి సందేశం. మనం అందరం కనుక ఆలోచన చేస్తే మనకున్న గొప్పతనం ఏంటో చెప్పనా? మనకున్న గొప్పతనము, మా తాతలు వాళ్ళు చెప్పిన సామెత ఒకటి మీకు గుర్తు చేస్తా. మనకున్న గొప్పతనం ఏమిటయ్యా అంటే, మా తాతలు నేతులు తాగారు, మనము కదా. దేవుని బిడ్డలు చాలా గొప్ప గొప్ప వారు ఉన్నారు. దేవుని బిడ్డలు గొప్ప గొప్ప వాళ్ళుగా మార్చబడ్డారు. వాళ్ళని చెప్పుకుంటున్నాము, కానీ మనస్థితి వారికి లాగా మార్చుకోలేకపోతున్నాం. ఒకవేళ ఇది నిజము అన్నవారు ఒక్కసారి మీ హృదయం దగ్గర చేయి పెట్టి, దేవా నన్ను క్షమించవా అని అడగాలి. అడుగుదామా? ఒకసారి పెట్టండి మరి. ఏమని అడుగుతారు? అయ్యా, మా పెద్దలు, మా పితరులు, మా యొక్క మందిరములో అనేక మంది బిడ్డలు గొప్పవారుగా ఉన్నారు, మంచి పేరు ప్రఖ్యాతులు గాంచిన వారు ఉన్నారు, కానీ నేనెందుకనో అలా ఉండలేకపోయానయ్యా, నన్ను క్షమించు. ఈ రోజున ఈ మాట నీ హృదయాన్నే కాదు, నీ జీవితాన్ని మార్చివేయునుగాక. ఈ రోజున ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మీకు తీసుకురావాలని ఆశపడ్డాను. ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు దేవుణ్ణి బహిరంగంగా ప్రకటించారు. అనేక మంది యాక్టర్స్ ఉన్నారు, దేవుని ప్రకటించిన వారు, బహిరంగంగా ప్రకటించిన వారు. అనేక మంది మహాత్ములు, పెద్దవారు ఉన్నారు, దేవుని యేసుక్రీస్తుని బహిరంగంగా ఒప్పుకున్నవారు. మరోసారి చెప్తున్నా, యేసుక్రీస్తుని చాటుమాటుగా ఒప్పుకునేవారు కాదు, చాలామంది ఉన్నారు చాటుమాటుగా ఒప్పుకునేవారు. కానీ యేసుక్రీస్తుని బహిరంగంగా ఒప్పుకున్నవారు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. యేసుక్రీస్తుని బహిరంగంగా ప్రకటించిన వారు అనేక మంది ఉన్నారు ఈ లోకంలో. యాక్టర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, స్పోర్ట్స్ పీపుల్ ఉన్నారు, మంచి మంచి ఆటగాళ్ళు ఉన్నారు. ఈ రోజున అద్భుతమైన రీతిలో బహిరంగంగా క్రీస్తును ప్రకటించిన ఒక వ్యక్తిని మీకు పరిచయం చేసిన తర్వాత నేను వాక్యంలోకి వెళతాను. ఆ వ్యక్తి పేరు రికార్డో అనేటువంటి ఒక ఆయన పూర్తి పేరు చెప్పాలంటే చాలా పెద్ద పేరు ఉంటుంది. ఆయన పూర్తి పేరు ఏమిటంటే, మనం కనుక ఆలోచన చేస్తే రికార్డో ఐజాక్సన్ దో సాంతోస్ లెయిటా అనే పేరు అన్నమాట. చాలా పెద్ద పేరు. వాళ్ళని దాంట్లో ఒక పేరు ఐజాక్సన్, ఓకే, సింపుల్గా అర్థం అవటానికి. ఇంకొక పేరు రికార్డో అని సింపుల్గా అర్థం అవటానికి. వాళ్ళ తమ్ముడు గారట ఆ పేరు తిరిక్క వాళ్ళ తమ్ముడు అతన్ని కాకా అని పిలిచాడట. అదే నిక్నేమో ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చేసింది. కాకా అనే పేరు ఈ రోజున ప్రపంచంలో అందరికీ తెలిసిపోతుంది. ఎందుకంటే ఆయన బ్రెజిల్ దేశంలో పుట్టిన ఒక వ్యక్తి అని, ఆ బ్రెజిల్ దేశం తరఫున ఆయన ఫుట్బాల్ ఆడి అనేక చోట్ల మన్ననలు పొందినటువంటి వ్యక్తి అని, గొప్ప సంపాదించిన వాడని, గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి మహాగణుడని చెప్పడానికి ఏమాత్రం సందేహము లేదు. ఆయన ఆ మనిషి అన్నమాట. చూడండి, ఆ మనిషి
మీరు చూస్తున్న మీరందరికీ మనసులో ఏముందో తెలుసా? ఆయన ఎంత అందగాడో అనిపిస్తుంది కదా. అవును, చాలా అందగాడు. అందముంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, గొప్ప పేరు ఉంది, ప్రఖ్యాతి ఉంది, ధనం ఉంది, అన్ని విధాలుగా ఆయన ఉన్నవాడిగానే చలమనయ్యాడు. ఒక మాటలో చెప్పాలంటే మనలాగా పేదరికములో ఉన్నవాడు మాత్రము కాదు. ఆయనకి 18వ ఏట ఆయన స్విమ్మింగ్ చేస్తుంటే ఈదుతూ ఉంటే బలమైన ఒక వ్యక్తి ఆ మనిషిని బలంగా ఆయన మీద దూకేశాడట. దూకితే ఆయన వెన్నుపూస ఇరిగిపోయింది. ఏ పూస అంటే వెన్నుపూస ఇరిగిపోతే ఎంత ప్రమాదం తెలుసు కదా. మనిషికి నిలబడటానికి ఆధారము వెన్నుపూసలో చిన్న ప్రాబ్లం ఉన్నా, అందుకే అయ్యా నేను ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను అంటారే, అక్కడ చిన్న ప్రాబ్లం ఏదో ఉంది. నరం కావచ్చు, కండరం కావచ్చు, లేకపోతే ఇంకా ఏదన్నా ఒక ప్రాబ్లం. ఆ మనిషికి ఆ వెన్నుపూస మీద దెబ్బ తగిలినప్పుడు అందరూ అనుకున్నారట, ఈ మనిషి ఏమాత్రము కూడా ఇక ఫుట్బాల్ ఆడటానికి అవకాశము లేదు అని. ఏమాడటానికి అవకాశం లేదు. మనం చేసే పని కనుక చెయ్యలేకపోతే మనం అన్నీ నష్టపోతాం కాదంటారా? అన్నీ నష్టపోతాం, ఆర్థికంగా నష్టపోతాం, కుటుంబ బాంధవ్యాలు సంబంధాలు నష్టపోతాయి. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఈ కాక తన జీవితాన్ని కొనసాగిస్తుంటే అప్పుడు అనుకున్నాడంట, ఒకవేళ దేవా నీవు నన్ను బాగు చేస్తే, నీవు నన్ను స్వస్థపరిస్తే, మరలా నేను ఆ గ్రౌండ్లోకి వెళ్ళి ఫుట్బాల్ ఆడగలిగినటువంటి సామర్థ్యంలోకి నన్ను నడిపిస్తే నేను నీ సాక్షిగా నిలుస్తాను, నీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని ఒక తీర్మానం చేసుకున్నాడట. అద్భుతమైన దేవుడు అద్భుతమైన రీతిలో ఆయనకున్న వెన్నుపూసలో ఉన్న ప్రాబ్లం మొత్తాన్ని క్లియర్ చేసి ఆయన స్వస్థపరిచి దేవుడు మరలా ఆ దేశం తరఫున ఫుట్బాల్ ఆడటానికి అతని గ్రౌండ్లోకి నడిపించాడట. అప్పుడు ఆయన తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే, నా దేవుణ్ణి బహిరంగంగా ప్రకటించాలి. మళ్ళొకసారి చెప్తున్నా, నా దేవుణ్ణి రహస్యమైన విశ్వాసము బహిరంగమైనటువంటి స్వార్థ ద్వారా లేదా సాక్ష్యం ద్వారా బయలుపరచబడుతుంది తెలుసా. రహస్యంగా ఉండేటువంటి విశ్వాసం అనగా కనబడని విశ్వాసము బహిరంగముగా తెలియపరచడానికి క్రియలు మాత్రమే కనిపిస్తాయి. అందుకని ఆ రోజు నుంచి ఆయన ఒక జర్కిన్ అంటే ఒక టీషర్ట్ వేసుకుంటాడంట. ఆ టీషర్ట్ మీద రాయబడినటువంటి ఒక మాట ఏమిటో తెలుసా? ఐ యామ్ బిలాంగ్ టు క్రైస్ట్. అర్థమవుతుందా? అది చూడండి అక్కడ, ఐ యామ్ బిలాంగ్ టు జీసస్. నీవెవరివి అంటే నేను క్రీస్తు వాడను, నేను క్రీస్తు సంబంధిని, నేను క్రీస్తు బిడ్డను, ఒక మాటలో చెప్పాలంటే అని బహిరంగంగా ఆ టీషర్ట్ వేసుకొని బహిరంగంగా క్రీస్తును ప్రకటించిన మహా గొప్ప విశ్వాసి కాక. అర్థమవుతుందా మీకు? ఇక్కడ 2 విషయాలు చెప్తాను, మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కాక జీవితం నుండి నేను నేర్చుకోవాల్సిన 2 సత్యాలు ఏంటంటే, నిన్ను నన్ను దేవుడు అనేక చోట్ల అనేక విధాలుగా ఆయన బలపరిచాడు, స్వస్థపరిచాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆదరించాడు, అద్భుతమైన రీతిలో మనలను ఆయన సన్నిధిలో నిలబెట్టాడు. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. అలాంటి స్థితిలో ఉన్న నీవు నేను రహస్య క్రైస్తవులుగా ఇక బ్రతకటానికి దేవుడు మనలను బాగు చేయలా. బహిరంగమైన క్రైస్తవులుగా, బహిరంగముగా స్వార్థను ప్రకటించేవారముగా, బహిరంగముగా క్రీస్తును ప్రకటించేవారముగా, క్రీస్తును చూపించేవారముగా, క్రీస్తు బిడ్డను అని లోకానికి చాటి చెప్పేవారిగా ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. అందుకనే నువ్వెవరువో తెలుసా? ఈ రోజున నువ్వు క్రీస్తు వాడవు. అందుకనే బైబిల్లో ఈ మాట రాయబడింది. ఆ వచనాన్ని మీకు చదివి వినిపిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:23 మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు అని చెబుతూ 21 దాని యొక్క సారాంశాన్ని ముందు బయలుపరిచాడు. 21 చెప్తాంటాడు, కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయింపకూడదు, సమస్తమును మీవి, పౌలైనను, అపొల్లో అయినను, కేఫ అయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవైనను, రాబోవునవి అయినను, సమస్తమును ఆమెను చెప్దామా? గట్టి చెప్పాలి. ఎందుకో తెలుసా? దేవుడు చెప్తున్న ఆ చివరి మాట ఏమిటంటే, ఉన్నవి రాబోవుని కూడా సమస్తమును తన బిడ్డలకే ఏర్పాటు చేశాడు మహాదేవుడు. అందుకని మనం ఎవరి వారము? మనం ఎవరి తాలూకా అంటే మనము క్రీస్తు తాలూకా. ఎందుకు అంటే క్రీస్తు బిడ్డలము. ఎందుకు అంటే క్రీస్తే మన జీవితంలో మహా గొప్ప కార్యాన్ని చేశాడు. ఈ రోజున ఈ దినము లేక ఈ జూన్ మాసం మొదటి ఆదివారం 7వ తారీఖు లేక ఎంతోమంది నశించిపోయారు కాదంటారా? ఒకసారి ప్రశ్నించుకోండి, ఒకసారి దేవుణ్ణి అడగండి, అయ్యా నన్ను ఈ లోకంలో ఈ దినాన నన్ను ఉంచావు కదా, ఏ దినాన? ఈ జూన్ నెల 7వ తారీఖు నన్ను ఉంచావు కదా, నాకంటే గొప్పవారు, నాకంటే ఘనులు, నాకంటే ధనవంతులు, నాకంటే విశ్వాసులు, నాకంటే భక్తిపరులు ఈ దినాన్ని చూడలేకపోయారు కదా, నన్ను ఏం చేయాలని నాకు ఈ దినాన్ని ఇచ్చావు ప్రభు అని అడగలుగుతావా? ఏం చేయాలని నీ ఉద్దేశం? నా ద్వారా ఏం జరిగించుకోవాలని నువ్వు ఆశపడుతున్నావు? నేను ఏం చేస్తే నీకు తృప్తి కలుగుతుంది? నేను ఏం చేస్తే నా జీవితంలో ఆ గొప్ప ఆశీర్వాదానికి అర్హునిగా తీర్చబడతాను? నేనేం చేయమంటావు ప్రభు అని అడగలుగుతావా? అడగగలిగితే నువ్వు ధన్యుడు అవుతావు. అడగాలి దేవుణ్ణి, లార్డ్ వై యు హ్యావ్ గివెన్ మీ దిస్ సచ్ ఎ గ్రేట్ స్ట్రెంగ్త్, గ్రేట్ లైఫ్ ఇన్ మై లైఫ్. అర్థమైందా? ఇంత గొప్ప జీవితాన్ని, ఇంత ఆశీర్వాదకరమైన జీవితాన్ని, ఇంత ఆరోగ్యకరమైన జీవితాన్ని, ఇంత అనుబంధంతో కూడిన జీవితాన్ని, ఇంత అద్భుతమైన జీవితాన్ని నాకే ఎందుకు ఇచ్చావు? నాకంటే గొప్పవారు లేరు కదా, వాళ్ళు చూడలేకపోయారు కదా, నాకే ఎందుకు ఇచ్చావు అంటే దేవుడు అంటాడు, నీవు నా సొత్తు. దేవుని స్తోత్రాలు. నీవు నా వాడవు, నీవు నా సొత్తు కాబట్టి, నా వాడవు కాబట్టి, నేను క్రీస్తు వాడను కాబట్టి దేవుడు అంటాడు, అందుకనే నీకు ఈ దినాన్ని నీకు బహుమానంగా ఇచ్చాను. దేవుని స్తోత్రాలు. ఈ దినాన్ని దేవుడు మనకు ఎలాగిచ్చాడు? బహుమానంగా ఇచ్చాడు. మనలో గొప్పతనం కాదు, మనలో ఉన్న యోగ్యత కాదు. దేవుడు మనకి గొప్పతనాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే మనము ఆయన వారము. ఆమేన్ చెప్దాం. ఆయన మనవాడు, మన దేవుడు ఆయన. అందుకనే మనకి ధన్యతను ఇచ్చాడు, ఈ ధన్యతను ఇచ్చాడు. అందుకే నేను నిజమైన కృతజ్ఞత అంటే క్రీస్తుని ప్రకటించడమే. ఆమేన్ చెప్దాం. క్రీస్తుని ప్రకటించకుండా, క్రీస్తుని బయలుపరచకుండా, క్రీస్తుని బహిరంగపరచకుండా నీ జీవితం ఎంత కాలం ఉండినా కూడా నువ్వు రహస్య క్రైస్తవుడే తప్ప నిజమైన క్రైస్తవుడు కానే కావు. బాధపడితే క్షమించండి, బాధతో చెప్తున్నానని అర్థం చేసుకోండి. నువ్వు దేవుని సొత్తువి, దేవుని బిడ్డవు, నువ్వు దేవుని చేత ఏర్పరచబడిన వాడు. దేవుడు నిన్ను అనుకుంటున్నట్టు మాట, నువ్వు నా వాడవయ్యా, నువ్వు నా తాలూకా. అందుకనే ఈ గొప్ప అవకాశాన్ని నీకు కలిగిస్తున్నా. ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకున్నాడు కాకాని ముద్దు పేరు కలిగిన రికార్డో. ఏ పేరు కలిగిన? ముద్దు పేరు కాకాని కలిగిన రికార్డో ఈ విషయాన్ని బహిరంగం చేశాడు. నేను ఎవరి సొత్తు తెలుసా? నా దేవుని సొత్తు. నేను ఎవరి సొత్తు తెలుసా? నేను దేవుని బిడ్డను, దేవుని వారసుని, దేవుని వాడను. నేను ఐ బిలాంగ్ టు క్రైస్ట్.
ఐ బిలాంగ్ టు జీసస్. ఐ నాట్ బిలాంగ్ టు మై పేరెంట్స్. నా యొక్క తల్లిదండ్రులకు నేను వారసుని కాదు. అర్థమవుతుందా? నేను ఎవరికి సంబంధించిన వాడిని కాదు. నేను ఎవరికి సంబంధించిన వాడిని అంటే నేను క్రీస్తుకు మాత్రమే సంబంధించిన వాడిని. దేవుని స్తోత్రాలు. ఆ ధైర్యమైన ప్రకటన నీవు నేను ప్రకటించగలిగితే, అంత ధైర్యంగా ప్రకటించగలిగితే, నేను ఒక మాట చెప్పనా, మనమైతే ప్రతి క్షణము ఎవరి మీద ఒకరి మీద ఆధారపడుతున్నాం కాదంటారా? ఆరోగ్యము లేకపోతే ఇతరుల మీద ఆధారపడాలి, ఆర్థిక పరిస్థితులు బాగోకపోతే ఇతరుల మీద ఆధారపడాలి కాదంటారా? అవునంటారా? అందరి మీద ఆధారపడుతున్నాం, కానీ మన సొత్తుగా చేసుకున్న మన దేవుని మీద ఆధారపడకపోవటం ఎంత అవమానకరమో, ఎంత సిగ్గుచేటో. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నువ్వెవరు తాలూకా అంటే ధైర్యంగా నేను క్రీస్తు తాలూకా, నా దేవుని తాలూకా, నా యేసుక్రీస్తు తాలూకా, నా యేసుక్రీస్తు నావాడు, నేను ఆయన వారము అని చెప్పగలగాలి. ఆయన వారమని చెప్పగలగాలి. ఇంకొక వ్యక్తిని కూడా మీకు తెలియపరుస్తా. అతని పేరు నేమార్. రెండో వ్యక్తి పేరు నేమార్. అతను కూడా ఫుట్బాల్ ప్లేయరే, అతను కూడా బ్రెజిల్ దేశస్తుడే, అతను కూడా అనేకమైనటువంటి ప్రపంచ కప్పులో దేశం తరఫున ఆడి ప్రపంచ కప్పులు గెలిచినటువంటి మహా గొప్పవారు వీరిద్దరు కూడా మహా గొప్పవారు. ఆయనకి చిన్నతనంలో తల్లి ఒక హెడ్ బ్యాండ్ కొనిచ్చిందట. హెడ్ బ్యాండ్ అంటే తెలుసు కదా, తలకి పాగలా కట్టుకుంటామే, నేను చూడాలి. హెడ్ బ్యాండ్ కొనిచ్చిందట. ఆ కొనిస్తే అది పెట్టుకోవటం అతనికి బాగా ఇష్టం. ఆ హెడ్ బ్యాండ్ ధరించుకొని ఫుట్బాల్ గేమ్లోకి ఆడటానికి వచ్చేవాడట. ఆ హెడ్ బ్యాండ్ లేకుండా అస్సలకి గ్రౌండ్లోకి వచ్చేవాడు కాదంట. ఎందుకో తెలుసా? అతనికి తన తల్లి మీద ప్రేమ. తన తల్లి ఇచ్చిన ఆ హెడ్ బ్యాండ్, దాని ఖరీదు ఎంత ఉంటుందో తెలుసా? 100 రూపాయలు మా అయితే. రైట్? మీరు ఏమంటారు, ఒక మాట చెప్పాలంటే చలికాలం వచ్చినప్పుడు తగిలించుకుంటారు కదా చెవులకి, అలాంటిదే. కానీ విచిత్రం ఏమిటాయి అంటే, ఆ హెడ్ బ్యాండ్ మీద ఒక అద్భుతమైన సందేశం రాయబడి ఉంది. ఆ హెడ్ బ్యాండ్ మీద ఉన్న సందేశం ఏమిటాయి అంటే 100% జీసస్ అని రాయబడి ఉంది. దేవుని స్తోత్రాలు. ఎన్ని పర్సెంట్? 100%. దాని మీద ఉంటుంది చూడండి, 100% జీసస్. ఆ హెడ్ బ్యాండ్ ధరించుకొని ఫుట్బాల్ ఆడేవాడట. లోకల్గా ఉన్న ఆటలన్నీ ఆ ఫుట్బాల్ లోకల్గా ఆడుతూ ఉంటే, ఆ లోకల్లో ఉన్నటువంటి అధికారులు ఆయన సెలెక్ట్ చేయడానికి, ప్రపంచ కప్పుకి సెలెక్ట్ చేయడానికి, ఫుట్బాల్ దేశం తరఫున ఆడటానికి సెలెక్ట్ చేసినప్పుడు ఆయన అన్నారట, ఓయ్ అబ్బాయ్, ఈ బ్యాండ్ ధరించుకొని నువ్వు ఎక్కడ కూడా ఫుట్బాల్ ఆడకూడదు. ఫుట్బాల్ ఆడతావా లేకపోతే ఆ బ్యాండ్ తీసేస్తావా? అంటే ఆయన ఏం అర్థం కాకుండా భయంకరంగా ఏడ్చాడట. ఇది తీయమంటున్నారేంటి? ఇది నా తల్లి నాకు ఇచ్చిన గిఫ్ట్ కదా, నేను నా దేవుని యొక్క విశ్వాసాన్ని కలిగిన వాడుగా నా దేవుని ప్రకటించాలి కదా, వీళ్ళకి ఏం ప్రాబ్లం వచ్చింది అని చెప్పి భయంకరంగా తల్లి దగ్గరికి వెళ్ళాడంట. అమ్మా, ఇలా చెప్పారు, మరి ఏం చేయమంటావు? ఎందుకంటే నువ్వు ఇచ్చినది కాబట్టి నేను అది ధరించుకోవాలని ఆశపడుతున్నాను, కానీ ఇక్కడ ఉన్నటువంటి వారు నన్ను అది ధరించుకోకుండా ఆడితేనే నేను ఫుట్బాల్ ఆడనిస్తామంటున్నారు, ఏం చేయమంటావు అంటే, అప్పుడు అందట తల్లి, అయ్యా దాని గురించి చింతపడవద్దు, కానీ బ్యాండ్ మీద కాదు దేవుడు ఉండవలసిందే, హృదయంలో ఉంటే చాలు. ఆ బ్యాండ్ ఎప్పటికైనా సరే, అది ఎప్పటికైనా నీకు గుర్తుండిపోద్ది. ముందు హృదయంలో యేసుని ప్రతిష్ఠించుకో, హృదయంలో యేసును ప్రకటించు అని చెప్తే, అప్పుడు అనుకున్నాడట, ఎప్పుడు ఆ టీం గెలిచినా ఆ బ్యాండ్ పెట్టుకోడు, కానీ ఆ బ్యాండ్ మాత్రం తన జర్కిన్లో ఉంటుందట. ఆయన షార్ట్లో నిక్కర్లో ఉంటుందట. అది
ఎప్పుడు గెలిచినా ఆ వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ కనపడటానికి దాన్ని పెట్టుకొని వెళ్తూ ఉంటాడట. దేని పెట్టుకొని? ఏం పెట్టుకొని? ఆయన చివరన ఎందుకయ్యా నువ్వు ఇది పెట్టుకొని వస్తావో, ఇది పెట్టుకోవద్దని చెప్పారు కదంటే ఆయన చెప్పినటువంటి సత్యం ఏంటో తెలుసా? నా విజయము యేసయ్య ఇచ్చినదే అన్నాడట. 100% నా విజయానికి కారకుడు నా దేవుడే. 100% నా విజయానికి కారకుడు నా యేసయ్యే. మనం ఎన్నో విజయాలు పొందుతున్నాం. వాటమెరిగిన వారుగా నిలవాలని ఆశపడుతున్నాము. ఓడిపోతున్నామా గెలుస్తున్నామా అనేది కాదు, కానీ గెలవాలని కోరుకున్న దేవుడు 100% ఆయనకు స్థానము నీలో ఉంటే నువ్వు తప్పనిసరిగా విజయం సాధిస్తావు. ఆయన నీకు తప్పనిసరిగా విజయాన్ని అనుగ్రహిస్తాడు. అందుకని ఈ ఉదయకాల సమయంలో ఆ తల్లికి, ఆ దేవునికి కృతజ్ఞత కలిగిన వాడుగా ఎల్లప్పుడూ ఆ యొక్క బ్యాండ్ను తగిలించుకొని ఆ స్టేజీ మీదకి ఎప్పుడైనా గిఫ్ట్ తీసుకోవటానికో లేకపోతే ఆ యొక్క ఛాంపియన్షిప్ తీసుకోవటానికో అది పెట్టుకొని వచ్చేవాడట. ఈ రోజున ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఆయన అన్న మాట ఏంటంటే, నేను క్రీస్తుని బహిరంగంగా ప్రకటిస్తున్నాను, క్రీస్తే నా విజయానికి 100% కారకుడు అని అనేక చోట్ల చెప్పాడట. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, అనేక మంది దేవుని బిడ్డలు, అనేక మంది గొప్పవారు, అనేక మంది విద్యావంతులు, అనేక మంది పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు, అనేక మంది ధనధాన్యాలు కలిగిన వారు ఈ రోజున దేవుని ప్రకటిస్తున్నారంటే ఆ దేవుడు ఎంత గొప్పవాడో ఆమేన్ చెప్దాం. ఆ దేవునికి మించిన వాడు ఎవరూ లేరు ఈ లోకంలో. ఆ దేవుడు సర్వశక్తిమంతుడే కాదు, ఆ దేవుడు సర్వోన్నతుడే కాదు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు, నీకు నాకు విజయాన్ని తథ్యంగా చేయగలిగిన మహాసమర్థుడైన దేవుడు నా యేసయ్య, నా యేసయ్య. ఆ దేవుణ్ణి కలిగి ఉండటం కంటే శ్రేష్టమైన జీవితము మనకి లేదు. వారు దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తున్నారు. దేవుడే గొప్ప విజయాన్ని ఇస్తాడని ఆయనే లోకానికి సాటి చెప్తున్నారు. మరి వాళ్ళతో పోల్చుకుంటే మనం ఇంకెంత పని చేయాలో, అవునా? వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళకి ఏం తక్కువ అండి? ధనం తక్కువ, వాళ్ళకి పేరు తక్కువ, అయినా కూడా ఏం ప్రకటిస్తున్నారు? క్రీస్తుని బహిరంగంగా ప్రకటిస్తున్నారు. నేను క్రీస్తు వాడను, నేను క్రీస్తు వాడను. ఈరోజు నాకు విజయం వచ్చిందంటే దానికి 100% నా యేసయ్యే. ఎప్పుడన్నా చెప్పావా? ఎప్పుడన్నా ఈ రోజున అయ్యా నేను ఈ స్థితిలో ఉండటానికి కారణము నా తెలివితేటలు కాదు, నా కష్ట సామర్థ్యము కాదు, నా కష్టము కాదు, నేను ఈరోజు ఈ స్థితిలో ఉండటానికి కారణము నా యేసయ్యే అని ఎప్పుడన్నా చెప్పావా? కనీసం ఇప్పటి నుంచైనా చెప్తావా? ఆమెని చెప్పరా? ఇప్పుడు నుంచైనా చెప్తావా? చెప్పకపోతే నీ విశ్వాసము యొక్క విలువ అర్థమో కాదు. అందుకని దేవుడు మాట్లాడుతున్న మాట, నువ్వు ఎవరు అట? నువ్వు క్రీస్తు వాడవు. ఎలాగ నువ్వు క్రీస్తు వాడవో నేను 3 మాటలు చెప్పి నేను త్వరగా ముగిస్తాను. మొదటి వచ్చిన పరిశుద్ధ గ్రంథంలోకి వెళదాం. ఒక్కసారి పరిశుద్ధ గ్రంథాన్ని తేరి చూసి భక్తుడైనటువంటి పౌలు గారు రాస్తున్నటువంటి పత్రికలో ఉన్న ఒక సత్యాన్ని మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. అది మొదటిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుని స్తోత్రాలు. ఎవరు మనం?
ఎవరు మనము? చదువుతున్నారు. మనం ఎవరుమి అంటే మనము క్రీస్తు చేత సృజించబడిన వారము. ఆమేన్ చెప్దాం. మనం ఎవరుమి? క్రీస్తు మనల్ని సృజించుకున్నాడట, క్రీస్తు మనల్ని తయారు చేసుకున్నాడట, క్రీస్తు మనల్ని ఏర్పరచుకున్నాడట, క్రీస్తే మనల్ని సిద్ధపరచుకున్నాడట. తెలుసా మీకు ఆ విషయం? అర్థమవుతుందా? ఎవరు మనం? క్రీస్తు వారు మనం చెప్పడానికి కారణం ఏమిటాయి అంటే, నేను క్రీస్తు వారిని చెప్పడానికి కారణం ఏమిటాయంటే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ అంటున్నాడు, అయ్యా మనలను సృజించిన వాడు మన సృష్టికర్త అయిన దేవుడు కాబట్టి మనం ఎవరి తాలూకా? మనల్ని సృజించిన మన కన్న తండ్రి తాలూకా. ఆమేన్ చెప్దాం. మనల్ని సృజించిన సృష్టికర్త తాలూకా. ఆ సృష్టికర్త మనల్ని మామూలుగా సృజించలా, ఆయన మామూలుగా మనల్ని తయారు చేయలా, ఆయన మనలను తన పోలికలో చేసుకున్నాడు. ఆమేన్ చెప్దాం. ఆయన మనలను తన స్వరూపంలో చేసుకున్నాడు. మనం ఎవరు వారము అంటే మనం క్రీస్తు వారము. ఇప్పుడు ఎలాగో ఉండాలి? నువ్వు క్రీస్తును పోలి క్రీస్తు సారూప్యములో ఉండాల్సిన మనము మన స్వరూపాన్ని మనమే పోగొట్టుకుంటున్నాం. ఎందుకు? క్రీస్తుని మన హృదయంలోకి చోటు ఇవ్వలేకుండా, క్రీస్తుని బహిరంగంగా ప్రకటించకపోవటం వలన మనమే ఈ గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాం. అందుకని ఈ యొక్క ఉదయకాల సమయంలో నా ప్రేమ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని వాడు. ఇంకొక మాట కూడా భక్తుడైనటువంటి కీర్తనకారుడు సెలవిస్తూ మాట్లాడుతున్నాడు. ఆ వచనాన్ని కూడా మీకు చదివి వినిపిస్తాను. 100వ కీర్తన ఒకసారి మనం బైబిల్ని తెరిచి చదువుదాం. 100వ కీర్తన 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను దేవుని స్తోత్రాలు, ఆయనే మనలను. అర్థమైందా? ఎవరు పుట్టించారు? అర్థమైందా? ఎవరివో తెలుసా? నువ్వు దేవుని చేత సృజించబడిన దానివో. ఈ భౌతిక దేహము దేవుని చేత సృజించబడినది, ఈ ఆత్మీయ దేహము కూడా ఆయన చేతనే సృజించబడింది. అందుకని మనమని భక్తుడైనటువంటి పౌలు గారు చెప్తూ అంటాడు, మీరు నూతన సృష్టి అయి ఉన్నారు. ఎవరు మనం? నూతన సృష్టి అనగా భక్తుడైనటువంటి యోహాను గారు చెప్తూ నికోదేముకి చెప్పినటువంటి మాట ఏమిటాయి అంటే, ఒకడు ఆత్మ వలన నీటి వలన జన్మించితేనే తప్ప అని. ఇప్పుడు మనం నూతన సృష్టి ఎలా పొందుకున్నాం? ఆత్మ ద్వారా పొందుకున్నాం. నూతన సృష్టి ఎలా పొందుకున్నాం? బాప్తిసం ద్వారా పొందుకున్నాం. ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో నా ప్రేమ దేవుడు అలాంటి అద్భుతమైన జీవితాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. మనము ఆయన సొత్తు అయి ఉన్నాము, ఆయన సృజించబడిన వారమై ఉన్నాము. అక్కడే కీర్తనకారుడు చెబుతూ అంటాడు, ఆయన మేపిన గొర్రెలమై ఉన్నాము అన్నాడు. దేవుని స్తోత్రాలు. ఆయన మేపే. తినటానికి అన్నీ ఉన్నా మనకి తినటానికి యోగ్యత ఉండాలి, కాదంటారా? ఉంటాయా? ఆ యోగ్యతనిచ్చేవాడు దేవుడే. దేవుని స్తోత్రాలు. ఆ యోగ్యత కావాలి. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలంగా మనం ఉండగలిగితే దేవుడే అలాంటి యోగ్యతను అనుగ్రహిస్తాడు. అందుకని భక్తుడైనటువంటి పేతురు గారు ఇంకొక మాట చెప్తూ అంటాడు. ఒక్కసారి ఆ వచనాన్ని కూడా మీకు చదివి వినిపిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో పేతురు రాసిన పత్రికలో ఒక్క మాట మీకు జ్ఞాపకం తీసుకొస్తాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. పేతురుకి తర్వాత వెళదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడినది, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఏమై ఉన్నదట? పరిశుద్ధాత్మకు ఆలమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు. ఆమేన్ చెబుదాం. ఏం పెట్టి కొనబడ్డారు? ఏం పెట్టి?
ఆ విలువ ఏంటి? ఆయన విలువేంటి? నీ విలువేంటో తెలుసా? నీ విలువ ఆయన రక్తమంత విలువైనది. ఆయన రక్తము విలువ నీ విలువ. అర్థమైందా? అందుకే నేను చెప్తాము, చాలామంది యవనస్తులు కానీ అనుభవంలోకి వస్తారు. చాలామంది యవనస్తులు బ్లడ్ ఇవ్వమంటే ఎన్ని సాకులు చెప్తారు తెలుసా? డొనేషన్, బ్లడ్ డొనేషన్ చేయాలంటే చెప్తారే చెప్పరా? తల్లిదండ్రులు ఏమంటారు అంటే, అయ్యా టీమోక్ అయ్యా, బ్లడ్ ఇస్తే ఆయుష్ తగ్గిపోద్దయ్యా, బ్లడ్ ఇవ్వమాక్ అయ్యా అని చెప్తారు. అవునా కదా? చెప్తారే చెప్పరా? చాలామంది తల్లిదండ్రులు చెప్తారు. అక్కడ దాకెందుకు? నా సహోదరుడికి వాళ్ళ బ్లడ్ అవసరమైతే, నా సొంత అన్నకి, రెండో అన్నకి బ్లడ్ అవసరమైతే హాస్పిటల్లో ఉన్నాడు, కాలంతా ఫ్రాక్చర్ అయిపోయింది, ఇరిగిపోయింది, మధ్యకి బాగా ఇరిగిపోతే ఆపరేషన్ చేయాలంటే అర్జెంటుగా 3 యూనిట్లు బ్లడ్ కావాలన్నారు. మా అన్నయ్య కుమారుడు పెద్దవాడు, నాకంటే దాదాపు 15 సంవత్సరాలు 13 సంవత్సరాలు చిన్నవాడు. రెండో కుమారుడు నాకంటే 17 సంవత్సరాలు చిన్నవాడు. ఎందుకంటే నాకంటే వాళ్ళు ఇద్దరూ కూడా బ్లడ్ ఇవ్వటానికి ఒప్పుకోలే. బ్లడ్ ఇవ్వలేము, మా వల్ల కాదు, మేము పని చేసుకునేవారు. ఏం పని చేస్తారు వాళ్ళు? కూలి పని చేసుకునేవారు అన్నారు. ఎవరు ముందుకు రావట్లేదు. డాక్టర్ని పిలిచా, ఇది జరిగింది ట్రస్ట్ హాస్పిటల్లోనే. డాక్టర్ని పిలిచా, నాకు చూడాలి. డాక్టర్ని పిలిచి, సార్ నా బ్లడ్ ఏమన్నా ఉపయోగపడుతుందని తీసుకోండి సార్ అన్న. ఆయన ఇంక చూసి నవ్వాడు. ఎందుకో తెలుసా? నీ వయసు ఎంత అన్నాడు. అప్పటికి నా వయసు 50 సంవత్సరాలు వచ్చేసి నీ సార్ అని చెప్పిన. ఎన్ని సంవత్సరాలు? 50 సంవత్సరాల వయసు వచ్చి నువ్వు ఇస్తానంట, నువ్వేంటయ్యా బ్లడ్ ఇంకెవరు ఇవ్వరా అన్నాడు. నేనే ఇస్తానికి పూనుకున్నాను సార్, ఇవ్వండి తీసుకోండి సార్ అన్నా. నా బ్లడ్ ఇచ్చా. నా బ్లడ్ ఇస్తే నా అన్నకి ఆపరేషన్ జరిగింది. ఈరోజున నడవగలిగిన స్థితిలో తాను బండేసుకొని ఉదయాన్నే లేచి, 70 సంవత్సరాలు ఉంటుంది అన్నయ్య వయస్సు, ఉదయాన్నే లేచి బండేసుకొని కూరగాయలు అమ్ముతాడు. అదే మన ఇబ్రహీంపట్నము కాలనీల్లో, ఏ కాలనీ, బి కాలనీలు ఉంటాయి, ఆ ఇబ్రహీంపట్నంలో అమ్ముతున్నాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను చెప్పనా? ఈ రోజున బ్లడ్ విలువ మానవుడికి అర్థం కావట్లా. నీ బ్లడ్ విలువే నీకు అర్థం కాకపోతే యేసయ్య బ్లడ్ విలువ నీకు ఏమర్థమవుతుందయ్యా? ఏమర్థమవుతుంది చెప్పండి ఒకసారి. అందుకే ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు అంటున్నాడు, నేను విలువ పెట్టి నిన్ను కొన్నాను. ఆ విలువ ఏంటో తెలుసా? నా రక్తమంత విలువ, నా రక్తమంతా విలువ. అంత విలువైన సొత్తువు దేవుడు నిన్ను కొనుక్కున్నాడు. అంత విలువ పెట్టి రక్తమిచ్చి నిన్ను కొనుక్కున్నాడు. నాకు చూడాలి. ఏమయ్యా? యేసయ్య నీ రక్తమిచ్చి, ఆయన రక్తమిచ్చి మనలను కొనుక్కున్నాడు. నువ్వెవరు వారువో తెలుసా? నువ్వు క్రీస్తు వాడు. ఆమేన్ చెప్దాం. నువ్వెవరివి? నువ్వు క్రీస్తు వాడవు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తే నిన్ను కన్నవాడు, యేసుక్రీస్తే నిన్ను కొన్నవాడు. ఆమేన్ చెప్దాం. అది గ్రహించగలిగితే బహిరంగంగా క్రీస్తుని ప్రకటించకుండా ఉండలేవు. బహిరంగంగా క్రీస్తుని ప్రకటించకుండా ఉండలేవు. ఎందుకో తెలుసా? నా క్రీస్తుని ప్రకటించకపోతే నా జీవితము వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము. 3వ మాట చెప్పి ముగిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాట చదువుతాను. ఆయన ఇంకొక మాట చెప్తూ యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలోచించేద్దాం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన యెడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని. ఆమేన్ చెప్దాం. అర్థమవుతుందా? ఎవరైనా
ఒక కన్న తండ్రి తన బిడ్డను ఎత్తుక్కుంటా ఎలాగైతే వెళతాడో, ఒక కన్న తల్లి తన బిడ్డను వెతుక్కుంటా ఎలాగైతే వెళుతుందో, ఒక తల్లి తన బిడ్డ కోసం ఆవురావురమని ఎలాగైతే ఆశ కలిగి ఉంటుందో, అంతకంటే ఆశ కలిగిన వాడు యేసయ్య నీకోసం. అర్థమవుతుందా? స్తన్యమిచ్చే తల్లికి తెలుసు ఎంత త్వరగా వెళ్ళి నా బిడ్డకు పాలిస్తే నా బిడ్డ బ్రతుకుతాడో అని ఆశ కలిగి ఎంత తొందరపడి వెళ్తుందో తెలుసా? ఎవరికోసం? ఎవరికోసం? బిడ్డ కోసం. మీరు తల్లులు కాదా ఏంటి? మీరు ఎప్పుడు మీ బిడ్డల కోసం పరుగులెత్తలేదా? పని చేసేవాళ్ళు పని ఆపు చేసి అయ్యా నా బిడ్డ ఏడుస్తున్నాడు, కొంచెం పాలు ఇచ్చొస్తా, కొంచెము కాదా? కన్న తల్లి చేర్చునట్లు నిన్ను చేర్చునా దేవుడు. ఎలాగా? కన్న తల్లి చేర్చినట్లుగా నిన్ను చేర్చుకున్నవాడు నా దేవుడు. అందుకని చెప్తున్నాడు ఆయన నిన్ను కొన్నవాడే కాదు, ఆయన నిన్ను కన్నవాడే కాదు, ఆయనకున్నదంతా ఇచ్చేవాడు. ఆమేన్ చెప్దాం. ఆయనకున్నదంతా ఇచ్చేయటానికి ఇష్టపడిన ఏకైక దేవుడు ఈ ప్రపంచంలో ఉన్నాడు అంటే అది క్రీస్తు మాత్రమే. క్రీస్తు మాత్రమే. ఆయనకున్నదంతా, నాకున్నదంతా యెహోవాయే ఇచ్చెను. ఇప్పుడు నాకు లేనిది కూడా ఆయనే తీసుకొని పోయాను. అందుకని ఈ ఉదయకాల సమయంలో నా ప్రేమ దేవుని బిడ్డలారా, నీవు నేను దేవుని కొరకు సిద్ధపరచబడిన వారము. అందుకని ఆయన కొన్నాడు, ఆయన కన్నాడు. మూడవది ఆయనకున్నదంతా మనకి ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఆ స్వాస్థ్యము నీకు నాకు కావాలి అంటే ఈరోజు నన్ను చెప్పాల్సిన మాట ఏమిటంటే, నేను క్రీస్తు వాడను. దేవుని స్తోత్రాలు. నేను క్రీస్తు వాడను, నేను క్రీస్తు దానును. క్రీస్తు నన్ను కన్నాడో, ఈ క్రీస్తు నన్ను కొన్నాడో, తనకున్నదంతా నాకే ఇస్తున్నానన్నాడు. ఆ ధైర్యం నీలో ఉంటే, ఆ విశ్వాసం నీలో ఉంటే, ఒక దినాన ఆయన నీ కోసం రాబోతున్నాడు. నిన్ను తీసుకొని ఆయన పరలోకమునకు వెళ్ళబోతున్నాడు. అట్టి ధన్యత దేవుడు మనకు, ఆయన బిడ్డలమైన మనకు దేవుడు దయచేయనుగాక. ఆమేన్ చెప్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. బలలో చేయి వేయటానికి ముందుగా ఈ యొక్క ఉదయకాల సమయంలో థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్, వాట్ యు ఆర్. ఒక్కసారి ఆలోచన చేయి, నువ్వెవరువో. యేసుక్రీస్తు నీ కొరకు చేసిన త్యాగాన్ని, యేసుక్రీస్తు నీ కొరకు చేసినటువంటి గొప్ప, నీ కొరకు అనుగ్రహించినటువంటి కార్యాన్ని, నీ దేవుడు నీ పట్ల చేసినటువంటి అద్భుతమైనటువంటి ఆత్మ కార్యాన్ని గుర్చినటువంటి విషయం నీకు అర్థమైతే, యూ స్టాండ్ బిఫోర్ ద పీపుల్ అండ్ సే దట్ ఐ బిలాంగ్ టు క్రైస్ట్ జీసస్. నువ్వు ధైర్యముగా అనేక మంది ఎదుట నిలబడి నేను క్రీస్తు వాడను అని చెప్పగలుగుతావు. అలాగ చెప్పి క్రైస్తవ జీవితానికి ఊపిరి పోసిన వారుగా ఉంటున్నారు కాకా నెమార్ అనేటువంటి ఇద్దరు ఫుట్బాల్ ప్లేయర్స్. నువ్వు నేను కూడా దేవుని కొరకు సిద్ధపరచబడిన వారముగా, దేవుని సొత్తుగా మనం ఉండగలిగితే ఈ ఉదయకాల సమయంలో క్రీస్తుని బహిరంగంగా ప్రకటిద్దాం. ఐ యామ్ బిలాంగ్ టు క్రైస్ట్ జీసస్. నో మోర్ ఐ బిలాంగ్ టు ద పేరెంట్స్ whom I have been given birth. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల కంటే, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల కంటే, నాతో ఉన్న నా బంధువుల కంటే నేను ఆయన వాడనని చెప్పుకోవడానికే నేను ఎక్కువ ఇష్టపడుతున్నాను అన్నవారు ఈ ఉదయకాల సమయంలో చిన్న తీర్మానంతో
ప్రభు బలలో చేయి వేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సహోదరుడు దాసు చిన్న ప్రార్థన చేస్తాడు. దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేద్దాం. అయ్యా, మేము నీ సొత్తని మాకు బయలుపరచా, మేము నీ వారమయ్యా, నిన్ను ప్రకటించడానికి ఇష్టపడే వారముగా మమ్మల్ని సిద్ధపరచు, బహిరంగముగా నీ గురించి చెప్పగలిగే వారిగా మమ్మల్ని సిద్ధపరచు అనే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మీ బంగారు పాదాలు కొందరం ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, మీ బంగారు పాదాలు కొందరం స్తోత్రం నాయనా. అయ్యా, మీరు ఇచ్చిన ఉచితమైన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఈరోజు వరకు ప్రభా మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచినైనా ఈ రీతిగా ప్రభా మిమ్మల్ని కొనియాడే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. ధైర్యంతో మీ కృపాసనం కొద్ది ప్రభా మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు. ఇప్పటివరకు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మేము ఎవరి తాలూకా అనేది ప్రభా మీరు మాకు తెలియజేసినందుకు మీకు వందనాలు. అయ్యా, మేము మీ తాలూకాని మేము గర్వంగా చెప్పడానికి, ధైర్యంగా చెప్పడానికి, మిమ్మల్ని ప్రకటించడానికి మాకు కావాల్సిన మనసును అనుగ్రహించండి. అయ్యా, మిమ్మల్ని మా హృదయంలో కలిగి ఉండడానికి ప్రభా మా మనసుని ప్రభా మేము తెరుస్తున్నాం. అయ్యా, మా హృదయంలోకి రండి అయ్యా, మీ బిడ్డలకు మమ్మల్ని స్వీకరించండి అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తాం. అయ్యా, మా పాప దోషాలు క్షమించండి అయ్యా, నీకు అయ్యా, మమ్మల్ని మీ బిడ్డలుగా స్వీకరించిన అయ్యా, మీ నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా. అయ్యా, అప్పుడు బలలో పాల్గొంటుండగా ప్రభావ మీ సహాయం తెచ్చండి అయ్యా. ఎందరైతే ప్రభావ సిద్ధపడి బలలో పాల్గొంటున్నారో ప్రతి ఒక్కరిని పేరు దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో ప్రభావ నీ రక్త మాంసంలో పాల్గొంటున్నాం ప్రభావ, నేను జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ కలవరి శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం అయ్యా. మా కోసం చిందించిన ఆ రక్తాన్ని ప్రభావ మీ శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మాకు సహాయం తెచ్చింది అయ్యా. ఎవరైతే బలలో పాల్గొంటున్నారో వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యము, శక్తి, బలం నుంచి మీరు నడిపించండి అయ్యా. మీరే పైన నా దేవుడిగా చూస్తున్న దేవుడిగా ప్రభా ప్రతి విషయంలో మేము సిద్ధపాటు కలిగి జీవించడానికి మాకు సహాయం తెచ్చండి. మీరు కృప చూపించండి ప్రభా. అటు రీతిగా మమ్మల్ని అందరం కూడా బలపరచండి, సిద్ధపరచండి మనం కోరుకుంటాం. మేము నీ వారిగా, మీ సొత్తు వారిగా ప్రభా ఈ లోకంలో జీవించి మేము ప్రకటించే వారిగా మేము ఉండేలాగా మాకు సహాయం తెచ్చి దీవించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి బలలో పాల్గొంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.